అందరికీ నమస్కారం. జూలై 29 నాగపంచమి శ్రావణ మంగళవారం పూజా విధానం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. శ్రావణ మాసంలో అనేక పండుగలు జరుపుకుంటాము. ప్రధానంగా పండుగల మాసంగా పరిగణించబడడం జరుగుతుంది. ఈ ఏడాది జూలై 29వ తేదీన మంగళవారం నాడు నాగపంచమి వచ్చింది. కాబట్టి ఈ రోజున ప్రధానంగా నాగదేవతలను పూజించడం వల్ల మీకున్న అన్ని సమస్యల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది. ఈ ఏడాది నాగపంచమి రోజున కొన్ని అరుదైన యాదృచ్ఛికలు ఏర్పడనున్నాయి. కాబట్టి ఈ శుభ సమయాల్లో మీ ఇంట్లో పూజలు చేయడం చాలా శుభప్రదం. నాగపంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న గోడలకు గంధంతో కానీ కుంకుమతో కానీ 2 నాగదేవతల చిహ్నాలు వేసుకోవాలి. ఇలా వేస్తే మీ ఇంటికి దేవతలు రక్షగా నిలుస్తారు. ఇలా మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా రక్షణ కవచంలాగా మీ ఇంటిని రక్షిస్తారు. మొదటి శ్రావణ మంగళవారంతో కలిసి వచ్చింది. అలాగే ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించడం వల్ల మీ కోరికలను నెరవేరుతాయని, సకల పాపాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతూ ఉన్నారు. పురాణాల ప్రకారం ఈ నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వివరించాడు. కాబట్టి ఈ నాగపంచమి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. జూలై 29వ తేదీన నాగపంచమి నాడు ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే మీ ఇంటి ముందు ముగ్గులు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే గుమ్మానికి కూడా పచ్చని తోరణాలు కట్టుకోవాలి. మీ ఇంటి ప్రవేశ ద్వారం 2 వైపులా ఆవు పేడను ఉపయోగించి పాము బొమ్మలను తయారు చేయండి. ఈ పంచమి రోజున చేసే పూజలు ప్రధానంగా 3 దేవులను పూజించాలి. నాగపంచమి సందర్భంగా నాగదేవతలను పూజించాలి, లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున శివయోగం ఏర్పడింది. ఈ రోజున శివుడిని కూడా పూజించాలి. ఈ 3 దేవతలను ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్ళకి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు, తిన్నా తరగని లభిస్తుంది. కాబట్టి ఈరోజు పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో తప్పకుండా లక్ష్మీదేవి పటం, శివపార్వతుల పటం, అలాగే నాగదేవతల పటం ఉండాల్సిందే. నాగదేవతల పటం లేని వారు బియ్యపిండిలో కొన్ని పాలు పోసి చిన్నగా నాగు పడగల్లాగా 2 పడగలను తయారు చేసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ 2 నాగ పడగలను ఒక ప్లేట్లో ఉంచి మీ పూజా గదిలో ప్రతిష్ఠించుకోండి. మీ పూజా గదిలో ఉన్న మిగతా దేవుడి పటాలను గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో నిండుగా అలంకరించుకోండి. ఈరోజు చేసే పూజలు లక్ష్మీదేవి పటానికి మాత్రమే ఖచ్చితంగా గులాబీ పూలను పెట్టాలి. ఇక శివ పార్వతుల పటానికి ఎర్రని పూలు తప్ప ఏ పూలైనా పెట్టవచ్చు. ఈ నాగపంచమి రోజున చేసే పూజలో 3 పిండి దీపాలను వెలిగించాలి. బియ్య పిండిలో నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసి 3 పిండి ప్రమిదలు తయారు చేయండి. తర్వాత ఈ పిండి ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత అందులో నువ్వుల నూనె పోసి 3 వత్తులను వేసి దీపం వెలిగించాలి. ఈ విధంగా 3 దీపాలను వెలిగించాలి. మొదటి దీపం శివునికి అంకితం, 2వ దీపం లక్ష్మీదేవికి అంకితం, ఇక 3వ దీపం నాగదేవతకు అంకితం చేయబడింది. ఇలా 3 దీపాలు వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేసి ఒక పుష్పం పెట్టాలి. తర్వాత పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఇక ఒక బెల్లం ముక్క అలాగే పచ్చిపాలను నివేదించాలి. సర్పదేవతను నీరు, పాలు, పెరుగు, పంచామృతం మొదలైన వాటితో సమర్పించండి. సర్పదేవతకు బట్టలు, గంధం, బియ్యం, కుశం, దర్భలు, పువ్వులు, ఆభరణాలు మొదలైనవి సమర్పించుకోండి. ధూపం, దీపాలు వెలిగించి పెరుగు, బియ్యం, పాలు, పువ్వులు, పండ్లు, స్వీట్లు మొదలైనవి సమర్పించండి. ఈరోజు ముఖ్యంగా శివలింగానికి అలాగే నాగదేవతలకు అభిషేకం చేయాలి. ఈరోజు ఎవరైతే శివలింగానికి అభిషేకిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం లభిస్తుంది. శివాలయంలో అభిషేకం చేయలేని వాళ్ళు బంకమట్టితో శివలింగాన్ని తయారు చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేస్తే మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. పాలతో శివుడిని అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. డబ్బు కష్టాలు ఉండవు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ పొలం పనులకు వెళ్ళకూడదు, భూమిని తవ్వకూడదు, కూరగాయలు అసలే కోయకూడదు, కత్తులు అసలే ఉపయోగించకూడదు. ఈ రోజున కేవలం చేతితో విరిచే కూరగాయలను వండుకోవాలి. కాబట్టి ఈరోజు కూర చిక్కుడుకాయ తెచ్చుకొని పిలిచి వండుకొని తినవచ్చు. అలాగే ఈరోజు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి. ఆడవాళ్ళు ఎడమ కాలికి ధరించాలి, ఇక మగవాళ్ళు కుడి కాలికి ధరించాలి. ఈ రోజున మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. అలాగే ఈ నాగపంచమి రోజున మీకు వీలైతే ఏదైనా పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసి పుట్టకి 3 ప్రదక్షిణాలు చేస్తే మీ జాతకంలో ఉన్న కాల సర్పదోషాలన్నీ తొలగిపోతాయి. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి డబ్బు పరంగా లాభాలు వస్తాయి. ఈ నాగపంచమి రోజున పుట్ట దగ్గర ఉన్న మట్టిని కొంచెం తీసుకొని దాన్ని బొట్టులాగా పెట్టుకుంటే చాలా మంచిది. దేవాలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాలను దర్శించి నాగదేవతల విగ్రహాలపైన పసుపు కుంకుమలు వేసి పాలతో అభిషేకం చేయాలి. రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. నాగపంచమి రోజున చేసే ఏ పూజ అయినా సరే దానికి 1000 రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది.
కాబట్టి నాగపంచమి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటిస్తూ మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కుడు దేవతల ఆశీర్వాదాన్ని మీరు పొందవచ్చు. ఈ నాగుల పంచమి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈరోజు ముఖ్యంగా నాగపంచమి కథ విని మంత్రాలను పఠించండి. ఓం భుజంగేశయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్మో ముక్తి నాగ ప్రచోదయత్ లేదా సర్వనాగ ప్రియప్తమేయే కేచిత్ పృథ్వీతలే విషాని తస్య నశ్యంతి నాటాం హింసింతే పన్నాగ నాతేష సర్పతో వీరభయం భవతి పుత్రచిత్ అనే మంత్రాన్ని పఠించండి. చివరిగా నాగులకు హారతి ఇవ్వండి. మీ శక్తి కొలది అవసరమైన వారికి దానం చేయండి లేదా బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.